హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూసేద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ఈ రీడింగ్ని మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికానివారు అలా ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ అసలు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూసేద్దాం, ఓకే? లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఓకేనా? యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీరు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ చేజర్, రిఫ్లెక్షన్, మిస్డ్ ఆపర్చునిటీ, సపోర్టేజ్, సీక్రెట్స్, ఎస్కేప్, స్పేస్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ అవర్ వెల్ మైండ్ అని ఉంది, ఓకే? అంటే పర్సన్ తను ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ ఏంటంటే యాంగ్జైటీ వస్తుంది కదా, అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అని చెప్తున్నారనమాట, ఓకేనా? ఓకే, మనం వీటిని వేరే డెక్ నుంచి నేను క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను, ఓకేనా? ఈ చేజర్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ తెలియజేయండి. చేజర్ కార్డ్కి క్లారిఫికేషన్. మీకు కార్డ్స్ అసలు కనిపిస్తున్నాయా? ఓకే ఓకే ఈ కనెక్షన్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూపిస్తుందండి. సీతకొక చిలుక లాగా, అంటే బొంత పురుగు నుంచి మనకు సీతకొక చిలుక తయారవుతుంది కదా, అలాగే ఈ కనెక్షన్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? ఈ పర్సన్ తను చాలా బర్డెన్గా ఉన్నారండి. అండ్ ఇక్కడ పర్సన్ తన లైఫ్లో తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే తనకి కొంచెం మనశ్శాంతి అండ్ ఆ పీస్ అనేది పర్సన్ కావాలనుకుంటున్నారు. మంచి రొమాంటిక్ టైం అది నచ్చిన పర్సన్తో తను స్పెండ్ చేయాలి అని పర్సన్కి ఉందన్నమాట, ఓకే? అది ఎవరు అంటే మీరు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉన్నారా అంటే లేరు, ఓకే? మీకు క్లియర్గా అర్థమవుతుందా? ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి తను రావాలి, లేదా ఈ పర్సన్ మీతో తను అంతకుముందు మీతో టైం స్పెండ్ చేసిన విషయాలు, టైం ఈ పర్సన్ తను గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట. అప్పట్లో మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ ఇక్కడ ఎంత కష్టపడినా సరే అది బర్డెన్గా అనిపించేది కాదు, కష్టంలాగా అనిపించేది కాదు, చాలా ఇష్టంగా అనిపించేది ఏం చేసినా. కానీ ఈరోజు ఎంత ఇష్టంగా తను ఏదైనా వర్క్ చేయాలనుకున్నా తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఈ పర్సన్ ఇక్కడ స్ట్రెస్ తీసుకుంటున్నారు. తను మానసికంగా అస్సలు బాగోలేదు, కానీ తను బాగానే ఉన్నాను అన్నట్టుగా పర్సన్ బయటికి నటిస్తున్నారు, కానీ తను బాగోలేరనమాట, హ్యాపీగా లేరు, ఓకే? తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారండి పర్సన్, మీరు లేకపోతే తను లేరు అని పర్సన్ చెప్తున్నారనమాట. మేము ఇదే పర్సన్ పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు అండ్ మీతో ఉన్న మెమొరీస్ కూడా పర్సన్ చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. స్టక్ అయిపోతున్నారనమాట ఈ పర్సన్ ఏదో విషయంగా, తన లైఫ్లో ఏదో ఉంది. అండ్ ఇక్కడ మీరు కూడా ఏదైనా సిచ్యువేషన్లో మీరు ఇరుక్కున్నారంటే మేబీ ఏదో విషయంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, కొంతమంది తీసుకోలేకపోవడము అండ్ ఏదో ఫియర్స్ వెంటాడుతూ ఉండడము, అలా చేస్తే ఇలా అవుతుందో ఏమో అలాంటిది అనమాట, ఓకే? దాని నుంచి మీరు బయటకు రండి, ఫ్రీగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అని చెప్తున్నారనమాట. మీరు ఇక్కడ మీ కళ్ళకి కట్టిన గంతెలు అనేది తీసేసి చూడండి, మీకు దారి అనేది దొరుకుతుంది అని యూనివర్స్ మీతో చెప్తున్నారనమాట, ఓకే? భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. రిఫ్లెక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. రిఫ్లెక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్.
థర్డ్ పార్టీ విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. అండ్ కొంతమందికి డివోర్స్ కేసెస్ లాంటిది ఉన్నాయి. కొంతమందికి ప్రాపర్టీ విషయంలో, కొంతమందికి థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరో ఉండొచ్చు, లేదా కొంతమందికి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వల్ల. ఓకే, అలాంటి విషయాలలో చాలామంది మీరు సఫర్ అవుతున్నారు. వైఫ్ నుంచి హస్బెండ్ సఫర్ అవ్వడం, హస్బెండ్ నుంచి వైఫ్ సఫర్ అవుతూ ఉండడం, లవర్స్ అయితే థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ తను మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, చాలా నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు. ఈ పర్సన్ మీద మీరు చాలా సీరియస్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు. అలాంటిది చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చాలామంది మీరు మీ లైఫ్ ఇంకా అయిపోయింది, ఇక నేను హ్యాపీగా ఉండడం జరగదు ఈ లైఫ్లో అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు హ్యాపీగా ఉండగలరు మీరు ఆలోచిస్తే. మీ ఆలోచనలోనే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది దొరుకుతాయి అన్నమాట. మీరు ఇప్పుడు ఏదో తెలియని భయంలో, బాధలో ఉన్నారు కాబట్టి సరిగా ఆలోచించలేకపోతున్నారు. కానీ మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. జస్టిస్ అనేది మీకే వస్తుంది, ఎందుకంటే న్యాయం అనేది మీ వైపు ఉంది కాబట్టి న్యాయం మీకే జరుగుతుంది కదా. మీరు ఇప్పుడు తెలియని భయంలో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎలాంటి క్లారిటీ రావడం లేదు, మీ మైండ్కి ఎలాంటి ఆలోచనలు కూడా తట్టడం లేదు. ఈ పర్సన్ విషయంలో కూడా కావచ్చు, ఈ కనెక్షన్లో ఉందామా లేదా మూవ్ అయిపోదామా, ఈ పర్సన్ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నట్టుగా మీకు ఏదో నిజం తెలియడం కానివ్వండి, అలా కూడా కొంతమందికి ఉండొచ్చు అనమాట. ఓకే, చాలామందికి మీకు మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు. మీరు ఈ పర్సన్ చేసేస్తూ ఉన్నారు కానీ ఆ పర్సన్ ఏమో మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మిస్డ్ ఆపర్చునిటీ. మిస్డ్ ఆపర్చునిటీ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా భయంలో ఉన్నారు. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చండి కొంతమందికి, కానీ తను ఆలోచిస్తున్నారనమాట. ఈ పర్సన్కి మీ మీద తనకి నమ్మకం అనేది లేదండి. ఓకే, ఇక్కడ ఈరోజు రీడింగ్ ప్రకారం ఈ పర్సన్కి మీ మీద తనకి నమ్మకం అనేది రావడం లేదు, లేదా ఈ పర్సన్కి మీ మీద ఉన్న అట్రాక్షన్ అనేది తగ్గిపోయింది. దానివల్ల ఈ పర్సన్ అదర్ పర్సన్తో కానివ్వండి, అదర్ రిలేషన్షిప్లోకి ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటారనమాట. మీకు చాలా నమ్మక ద్రోహం చేశారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. తన లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ వచ్చారు. కొంతమంది పర్సన్ న్యూ పర్సన్ని మ్యారేజ్ కూడా చేసుకుని ఉండొచ్చు. కొంతమంది పర్సన్ తన లైఫ్లో ఒక న్యూ పర్సన్ అండ్ మేబీ రిచ్ పర్సన్ కూడా వచ్చి ఉంటారనమాట. ఓకే, అక్కడ ఈ పర్సన్ హ్యాపీగానే ఉన్నారంటే తన లైఫ్లో ఇప్పుడు రీసెంట్గా కానివ్వండి లేదా 1 year బ్యాక్ కావచ్చు. ఓకే, అలా పర్సన్కి అదర్ పర్సన్తో తనకి మ్యారేజ్ కూడా అయింది అంటే తను హ్యాపీగానే ఉన్నారండి. వారి గురించే పర్సన్ తను మిమ్మల్ని మోసం చేసి ఉన్నారు, మీతో కనెక్షన్ తను వద్దనుకున్నారనమాట. వారి వెనుకల ఈ పర్సన్ మనీని చూస్తున్నారు, ఆ పర్సన్ని చూడడం లేదు. వారి వెనుకల వస్తున్న మనీని అనేది ఈ పర్సన్ చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అలాగే మీ ముందు కూడా చాలామందికి ఆప్షన్స్ అనేది వచ్చి ఉంటాయండి, కానీ ఈ పర్సన్ గురించి ఆలోచించి మీరు ఆగిపోయారు. అండ్ మంచి ఆపర్చునిటీ మీ లైఫ్లో కూడా వచ్చింది, కానీ మీరు మీ చేతులారా మీరు దూరం చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు చాలా నెగిటివ్ పర్సన్, మీ ప్రతాపం అంతా ఈ పర్సన్ మీద చూపిస్తారు, తనని గెలవనియరు, తనని మనశ్శాంతిగా ఉండనివ్వరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సపోర్టేజ్ కార్డ్కి క్లారిఫికేషన్. కొంతమంది అండి ఈ పర్సన్ ప్రజెంట్ మీలాంటి మంచి పర్సన్ని మోసం చేశాను, లేదా మీలాంటి మంచి పర్సన్ తన చేతులారా తను వదులుకున్నాను అని కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. తన లైఫ్లో మీలాగా సపోర్ట్ ఇచ్చేవారు లేరు, తనని అర్థం చేసుకునే వారి పర్సన్ లైఫ్లో లేరు.
ఈ పర్సన్ ఏదో తొందరపాటు నిర్ణయం తీసుకొని తను లాంగ్ డిస్టెన్స్ కూడా తను వెళ్ళిపోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. కొంతమంది వెళ్ళిపోయి కూడా ఉంటారనమాట. మీరు చాలామంది పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ తన లైఫ్లో అయితే ఆప్షన్స్ ఉన్నారా అంటే ఇక్కడ కొంతమంది మీ పర్సన్కి మ్యారేజ్ లాంటిది జరిగిపోయి ఉంటుంది. తను అక్కడ హ్యాపీగానే ఉన్నారంటే హ్యాపీగానే ఉన్నారు. వారి గురించి పర్సన్ తను మీతో చాలా గొడవలు పెట్టుకోవడము అండ్ ఈ రిలేషన్షిప్ ఈ పర్సన్ పూర్తిగా ఎండ్ చేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ వారికంటే వారి వెనుకల ఉన్న మనీ గురించి పర్సన్ వెళ్ళారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ లవ్ అనేది మీ మీద ఉంది అండ్ బెనిఫిట్స్ అనేది ఆ పర్సన్ వైపు నుంచి పర్సన్ ఆశిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. సో జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సీక్రెట్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడుతూ ఉండొచ్చు అండి తన లైఫ్లో. ఓకే, మేబీ మదర్ ఇలా సిస్టర్ ఇలా అలా ఉంటారు కదా, అలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ కొంతమంది తను కార్మిక్ రిలేషన్లో కూడా ఇరుకొని ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ ఇక్కడ పర్సన్ మేబీ తను కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట. మనీ మైండెడ్ పర్సన్ ఉండడం వలన తన వైపు మేబీ అదర్ వైపు నుంచి తనకి ఏదైనా బెనిఫిట్స్ లాంటిది వస్తుందంటే పర్సన్ తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఎస్కేప్ కార్డ్కి క్లారిఫికేషన్. విష్ ఫుల్ఫిల్మెంట్. ఇక్కడ లవర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ 2 of Pentacles అనేది వచ్చిందండి. ఈ పర్సన్ తను చాలా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక నిమిషం ముందు కావాలనుకుంటున్నారు, ఇంకో నిమిషం తర్వాత వద్దనుకుంటున్నారు. ఏటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. మీ పర్సన్లో కన్నింగ్ నేచర్ అనేది చూపిస్తుంది. తనకు అవసరం ఉంటే అప్పుడే కాలు పట్టుకొని బతిమలాడుకుంటారు, అవసరం లేదంటే జుట్టు పట్టుకొని బయటకు గంటేసే రకం అనమాట తను. ఓకే, అలాంటి పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతూ ఉండొచ్చండి. చాలా స్టబన్గా ఉంటారు ఈ పర్సన్. తనకి ఏంటంటే మీకు ఎప్పుడైతే ఈ పర్సన్ అవసరం ఉంటుందో ఈ పర్సన్ అసలు రెస్పాండ్ అవ్వరు. మీరు ఏమైపోయినా అనవసరం అన్నట్టుగా ఉంటారనమాట. ఇప్పుడు ఈ పర్సన్కి మీరు కావాలనుకుంటున్నారండి కొంతమందికి. ఓకే, 5% పీపుల్కి మీరు వద్దు, ఈ కనెక్షన్ తను ఏం చేసుకొని ఒక న్యూ పర్సన్తో తను వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట. ఓకే, వారిని మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి, మ్యారీడ్ పర్సన్ అంటే మిమ్మల్ని వదిలేసి అదర్ పర్సన్తో వెళ్ళిపోవడం ఏదో జరిగింది. ఓకే, సింగిల్ అయి ఉంటే పర్సన్ తనకి ఇప్పుడు మీరు కావాలనుకుంటున్నారు. మీ అవసరం ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో లేరు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి పర్సన్ దగ్గరికి అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఆలోచనలో ఉన్నారనమాట. అలా ఈ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, మీతో రీయూనియన్ కావాలి ఇప్పుడు తనకి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. బతిమిలాడమంటే బతిమిలాడతాను, అపాలజీ అడగమంటే అపాలజీ కూడా అడుగుతాను అని పర్సన్ చెప్తున్నారు. కొంచెం టైం తీసుకొని వస్తా కానీ రావడం పక్క అన్నట్టుగా ఉన్నారనమాట పర్సన్. ఓకే, సో అతి తొందరలోనే మీ సోల్మేట్ మీ లైఫ్లో మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకేనా, ఓకే అండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి రీడింగ్ని. ఓకేనా, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, రీడింగ్ ఉంటుంది. ఓకేనా, బాయ్ అండి, టేక్ కేర్.